గలతీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ మాట నుండి మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవునండి, ఈరోజు భూమి మీదకి వచ్చిన మానవుడు ఒక గమ్యాన్ని చేరుకోవాలి. క్రీస్తుని నమ్మిన మనందరికీ తెలుసు ఆ గమ్యం ఏంటో. ఏంటి ఆ గమ్యం చెప్తారా? మనం చేరవలసిన గమ్యం ఏంటి? మనం ఉండవలసిన లోకం ఏంటి? ఏ లోకంలో ఉండాలనుకుంటున్నాం మనం? గట్టిగా చెప్పండి. ఏ లోకం? పరలోకం. మరి గట్టిగా చెప్పండి. యేసయ్యను నమ్ముకున్నది ఎందుకంటే నేను పరలోకం చేరాలనే కదా. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనము 2 విషయాలలో నలిగిపోతూ ఉంటాం. అదేంటంటే, ఒకటవది ఆత్మ, రెండవది శరీరం. మానవుని యొక్క నిర్మాణములో ఆదామును నిర్మించినప్పుడు శరీరము మట్టితో తీయబడితే అందులోనికి పంపిన ఆత్మను మాత్రం సాక్షాత్తు దేవుడే తన నాసికారంధ్రముల ద్వారా ఊదినట్లుగా మనం చూడగలం. అందుకే నరుడు జీవాత్మాయను అన్నాడు. ఆదికాండం 2:7 మనం చదువుకున్నాం. ఇలా ఒక శరీరము, ఒక ఆత్మ, రెండింటి కలయిక మానవుడు. ఇలా రెండింటి కలయికగా ఉన్న మానవుడు ఈ లోకంలో ఉన్ననాళ్ళు ఈ రెండింటిని కలిసి, ఈ రెండు మాత్రం జీవించాలి ఖచ్చితంగా. అయితే విడిపోయే రోజు ఏదైనా ఉంది అంటే అది ఎప్పుడంటే, దేవుడు పెట్టిన చివరి దినము ఈ భూమి మీద. అదే ప్రపంచ మానవాళికి ఏ రోజైనా తప్పని రోజు మరణపు రోజు. ఆ రోజు ఏమవుతుంది? బైబిల్ తెలియజేస్తుంది, మొన్నైనది వెనుకటి వలె మొన్నవ్వాలని, దానిని దయచేసిన దేవుని దగ్గరకు ఆత్మ చేరాలని. అనగా ఆత్మ శరీరము కలయిక మానవుడు, ఈ రెండింటి కలయికతో భూమి మీద మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే భూమి మీద ఉన్నటువంటి మనము ఆత్మానుసారముగా నడుచుకోవాలన్నది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. కానీ ఈరోజు లోకం దేనికి అనుగుణంగా నడుస్తుంది అంటే, ఆత్మానుసారముగా నడుచుకొనుట కన్నా శరీరానుసారముగా నడుచుకొనుటయే ఎక్కువ ఈ లోకంలో చూస్తూ ఉన్నాం పిల్లలు. అవునండి, అందుకే భక్తుడు తెలియచేస్తూ భలే చక్కని మాట అన్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయట? వ్యతిరేకం. మనం అంటాం కదా, పాము ముంగిస్ ఎలా ఉంటాయంట? ఈ రెండు వ్యతిరేకం. అలాగే ఈ శరీరము ఆత్మ వ్యతిరేకం, వ్యతిరేకం, వ్యతిరేకం. ఆత్మ ఏమంటదో చూద్దాం. ఆత్మ ఏమంటదంటే, వాక్యం వినాలి. ఎందుకంటే ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? దేనికి ఉంది చెప్పండి? వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. కానీ ఈ శరీరం ఏమంటుందో తెలుసా? వింటే ఏమొస్తుంది? తినాలి, తినాలి, తినాలి అంటది. ఏమంటుంది శరీరం? తినాలి. కానీ ఆత్మ ఏమంటది? వినాలి, వినాలి, వినాలి. ఎందుకు ఈ రెంటలు దేనికి గెలిపిస్తున్నావు చెప్పండి? నిజంగా చెప్పండి. మీరు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకు పిలుస్తుంటారు, అయ్యగారు వాక్యం చెప్పమని. సహజంగా పెళ్ళిళ్ళకు వాక్యం చెప్పడానికి నేను వెళ్ళను, ఆత్మీయులైతేనే వెళ్తూ ఉంటాను.
ఎందుకంటే పెళ్లిలో వాక్యం చెప్పాలంటే సేవకుడికి సాహసమే. అదొకటి, మన పెళ్ళిళ్ళు అంటే మధ్యాహ్నం పూట పెళ్ళిళ్ళు, మాకు మైక్ ఇచ్చేసరికి 1 గంట, అప్పటికి మసాలా వాసన వస్తుంటుంది. అక్కడ మైకు తీసుకున్న కాడి నుంచి మాకు పరీక్ష, వెనక నిలబడి అయ్యగారు ఇక మీరు ఇంకా కానివ్వండి, ఇంకా ఆపేసేయండి, ఏమండి ఇక కానివ్వండి, భోజనం టైము కానివ్వండి, ఏమండి. ఆత్మేమో వినండి, వింటే బాగుంటుంది. చెప్పండి పాస్టర్ గారు 4 మంచి మాటలు చెప్పండి అంటే శరీరం అంటది వింటే కాదు, ఏం చేస్తే తింటే తింటే తింటే. ఏమండి తింటేనా బ్రతికేది? వింటేనండి, వింటే. ఈ చక్కని ఉదాహరణ చెప్పాలి. యేసయ్య దగ్గరికి అపవాది వచ్చింది శోధించడానికి. ఎక్కువసేపు చెప్పలేండి, కొద్ది నిమిషాల్లో ముగిస్తాయి. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టుకుని చేస్తున్నారు కదా, ఈ ఖర్చుకి దేవుడు మీకు ఫలం ఇవ్వాలంటే వింటేనే మీకు ఫలం, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు చక్కని వర్తమానం అందించాలని నేను సిద్ధపడి వచ్చా. సహజంగా యేసయ్యను పరీక్షించాలని, శోధించాలని అపవాది వచ్చాడు. ఎప్పుడు? ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీద ప్రార్థన చేసి కిందకు వచ్చినప్పుడు. వచ్చిన తర్వాత ఆయన బాగా ఆకలి కొని ఉన్నాడు. ఆకలి కొని ఉన్నటువంటి ఆ సమయంలో సాతానుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు భలే ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా అన్నది దెయ్యం. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, పిచ్చిదానా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు అన్నాడు యేసయ్య. దెయ్యం ఏమనిందంటే, మాటల, ఎన్ని మాటలు చెబితే కడుపు నిండుద్ది? మాటలతో కాదయ్యా, రొట్టె చేసుకొని తిను. యేసయ్య అన్నాడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. ఎందుకు ఏది నిజం అంటారు? ఏంటి మనం బ్రతకాలంటే వింటే బ్రతుకుతామా, తింటే బ్రతుకుతామా? నిజం చెప్పండి బ్రదర్. తింటేనే కదా బ్రదర్, మధ్యాహ్నం తిన్నాం, పొద్దున కూడా తిన్నాం, రాత్రి తిన్నాం. మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా సిద్ధపడి ఉన్నాం బ్రదర్. తింటేనే కదా బ్రదర్ బ్రతికేదే అని మనం అనుకుంటాం. కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వింటే బ్రతుకుతారు. ఆ రోజు రొట్టె చేసుకొని దయ్యం తినమనింది. యేసయ్య దానికి చెప్పాడు, ఏమని తెలుసా? తింటే బ్రతుకుతామన్నావు కదా, ఏం తింటాం? రొట్టె తింటాం, లేదంటే మనం ఆహారం తింటాం. మనం తినే ఆహారం ముందు చూశారు, పొయ్యి మీద పెట్టుకొని వండుకొని తినే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? అదంటే బియ్యం ద్వారా మనకు వచ్చింది. బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? వడ్ల ద్వారా వచ్చాయి. వడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వరి మొక్క ద్వారా వచ్చాయి. వరి మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? భూమి ద్వారా వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి ఆకాశములు, దేవుడు ఏమన్నాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి కలుగు గాక. భూమి కలుగు గాక అని పలికిన ఆ మాట నుంచి భూమి వస్తే, భూమిలో నుంచి మొక్క వస్తే, మొక్క నుంచి గింజలు వస్తే, గింజలు తెచ్చుకొని వండుకొని తింటే బ్రతికాం. దీని మూలానికి వెళితే ఈ భూమి రావటానికి కారణం దేవుని యొక్క మాట. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని మాట ప్రియులారా, ఈరోజు మానవుడు ఆ దేవుని మాటకు దూరమైపోవటం వలన ఆత్మేమో దేవుడి గురించి, దేవుడి ఉనికి గురించి చెబుతుంటే శరీరమేమో ఈ లోకాన్ని చూపిస్తా ఉంటది, ఈ లోకాన్ని చూపిస్తా ఉంటది. అది కొను, ఇది తెలు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇంకా దేవుడు అంటావేంటి? లోకం ఒకసారి చూడు, ఈ రంగుల ప్రపంచంలో నువ్వు కూడా విహరించు, ఆనందించు, సంతోషించు. ఈ శరీరం అంటదండి, ఈ శరీరం. సిగ్గు లేనిది ఎవరైనా ఉన్నారంటే అది మన శరీరమే. పక్కన వాళ్ళకి నువ్వు సిగ్గు లేని దాని మనం అంటావు, వాళ్ళకి కాదు, వాళ్ళకి బాగుంది. మన శరీరానికి సిగ్గు ఉంటుంది. పాపాన్ని చూస్తే పరుగులు తీస్తుంది ఈ శరీరం, లోకాన్ని చూస్తే జుర్రుకోవాలంటుంది ఈ శరీరం. ఈ లోకంలో ఏదో ఉందని కళ్ళ ద్వారా చెడు క్రియల కోసం, నోటి ద్వారా చెడు మాటల కోసం, చెవులి ద్వారా చెడు మాటలు వినటం కోసం,
మెదడు ద్వారా చెడు ఆలోచనల కోసం, కడుపు ద్వారా చెడు తిండుల కోసం ఈరోజు మానవుడు పరుగులు తీస్తూనే ఉన్నాడు. పిల్లరా, మానవుడు పరుగులు తీస్తున్నాడు ఈ శరీరం కోసమే కదా. 3 నాళ్ళ ముచ్చటైన ఈ జీవితంలో ఒకరోజు మట్టిలో కప్పి పెట్టబడేటువంటి ఈ శరీరం కోసం మానవుడు ఈరోజు క్షణము తీరిక లేదటండి. మానవుడికి క్షణము తీరిక లేదండి. అయ్యా, వచ్చి 2 రోజులు కూడికల్లో దేవుని మాటలు వినొచ్చు కదా అని ఎవరు నన్ను అడిగితే ఏమంటారు తెలుసా? ఏమండి, మాకు ఎన్ని పనులో బ్రదర్, అస్సలు తీరికే లేదు బ్రదర్. అవునా? దేవుని మాటలు వినేంత తీరిక లేదా అంటే టైం నీది నాది అనుకుంటున్నాం మనం. సూర్యుడు ఆడ పొడిచి ఆడకు రాగానే అబ్బా ఈరోజు నాదే అనుకుంటున్నాం. పిల్లలు గమనించండి, సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు కానీ తెల్లవారేసరికి ఒకరోజు మనం ఈ భూమి మీద ఉండం, తెలుసా? అందుకే అన్నాడు, మానవుడు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి జీవితం అంటే. ఈ జీవితంలో మన జీవితాలను కట్టుకుందాం, ఆత్మీయంగా మనం బలపడదాం. యేసయ్య ఇచ్చినటువంటి కృప ఏంటంటే, క్రైస్తవులమైనటువంటి మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఈ లోకములో అనేకులు ఉన్నారు, అనేక గుళ్ళు గోపురాలు తిరుగుతారు, కానీ ఇలా ఉండండి ఇలా ఉండకూడదని చెప్పేవారు ఎవరు లేరండి. యేసయ్యను నమ్మిన మనకే ఇలా ఉండండి ఇలా ఉండకూడదని చెప్పే చక్కని వాక్యాన్ని యేసయ్య మనకి ఇచ్చాడండి. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని అవునండి, ఆ మాటలు మనం వినాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ మాటల ద్వారా మన క్రియలను ప్రారంభించాలండి. శరీర సంబంధంగానే మన ఆలోచనలు ఉంటే నువ్వు చేరేది అదుగో ఆ పోరు బావి లాంటి పాతాళానికే. నీ ఆలోచనలు నా ఆలోచనలు, నీ తలంపులు నా తలంపులు ప్రభు మీద ఆనుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోక మాలిన్యాన్ని అంటకుండా ప్రభువా నీవిచ్చిన రక్షణ నాకు కావాలి అని ఏ బిడ్డైతే యేసు ఇచ్చు రక్షణ కోసం ఎదురు చూస్తాడో ఆ కుటుంబంలో ఆనందం ఉంటుందండి, ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో యేసయ్య ఇచ్చే సకల ఆశీర్వాదాలు ఉంటాయి. యేసయ్యను దూరం పెట్టి ఈ లోకానుసారముగా శరీరానుసారముగా మనము ఎన్ని చేసినా, ఎంత సంపాదించాలన్నా, ఎంత సుఖపడాలన్నా చరిత్రలో ఎవరికి సాధ్యమే కాదన్నది గుర్తుంచుకోవాలండి, గుర్తుంచుకోవాలి. పిల్లరా, ఆయన పలికిన మాటలు చూస్తున్న సాదృశ్యం ఏంటంటే, ఈ శరీరము ఆత్మ విరోధంగా ఒకదానికి ఒకటి విరోధమట, అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయించుకుంటారో వాటిని చేయకుందురు. ఈ శరీర కార్యములన్నీ లిస్టు చెప్తున్నాడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి: జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, మిమతములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి అంటే కక్షలు, కార్పణ్యాలు, చెడు తలంపులు, చెడు కార్యాలు, చెడు ఊహలు. చిన్న పిల్లల దగ్గర నుంచి లోకం పాడైందండి ఈరోజు. మంచి మాటలు అందక ఉదయం లేచిన దగ్గర నుంచి చెడు కార్యాలు ఆ టీవీలు పెట్టుకొని చూస్తూ చూస్తూ కొంతమంది పిల్లలు ఉగ్రవాదులుగా మారుతున్నారండి. ఏమండి, కసబ్ అనేటువంటి ఒక ఉగ్రవాది కొన్ని సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో తాజ్ హోటల్ అనే ముంబైలో దాడి చేశాడండి. ఆ ముంబైలో ఉన్నటువంటి హోటల్ మీద ఆ దాడిలో అనేక మంది చచ్చిపోయారు. ఆ బిడ్డ వయసు 18 సంవత్సరాలు. పోలీసులకు దొరికిపోయాడు. పట్టుబడిన ఆ బిడ్డను ఇంట్రాగేట్ చేస్తూ అడుగుతున్నప్పుడు అనేక విషయాలు బయటపడిపోయాయండి. 18 సంవత్సరాల వయసులోనే 100 మందిని ఎందుకు నువ్వు తుపాకీ పట్టుకొని చంపాలనుకున్నావు?
ఇంత క్రూరుడు ఎందుకయ్యావు? ఇలాంటి సంఘ వ్యతిరేకమైన కార్యాలు ఎందుకు చేస్తున్నావని పోలీసులు ప్రశ్నించి ఇంటరాగేట్ చేసినప్పుడు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? చిన్నప్పటి నుండి నేను చూసిన సినిమాలు, చిన్నప్పటి నుండి నాకు నేర్పినటువంటి మాటలు ఏంటో తెలుసా? అనేకులను చంపాలి, ఈ తుపాకీతో కాల్చేయాలి. అదే సినిమాలు, అదే వీడియో గేములు, అదే ఆటలు, అదే 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 కార్యక్రమాలతో వాడి నెత్తి నుంచి అరికాలు వరకు శరీరం అంతా కూడా శరీర సంబంధమైన పగను పెంచుకున్నాడండి. పగను. ఆ బిడ్డ చెబుతూ ఉన్నాడు, అయ్యో నాకు తెలియక నేను చేశానని. కారణం ఏంటో తెలుసా? ఆ బిడ్డకు మంచి అందలేదండి. దైవ వర్తమానాలు ఆ బిడ్డకు అందలేదు. అందుకే ఆ బిడ్డ కసాయిగా మారాడు. కొన్ని వందల ప్రాణాలను బలి కొన్నాడండి. అనేక మంది బిడ్డలండి ఈరోజు ఈ లోకంలో వారికి ఇచ్చిన జీవితపు విలువ అర్థము కాక ఈ లోకానుసారముగా జీవిస్తూ ఈ లోకంలోనే ఏదో ఉందనుకొని సినిమాలని, శికార్లని, వ్యభిచారమని, త్రాగుడని, జోగమని చిన్నప్పుడే సాతాను ఉచ్చులో చిక్కుకొని వారి జీవితాలను పెద్దయిన తరువాత వలలో నుంచి బయటకు రాలేక, ఇడిపించుకోలేక వారి జీవితాలలో ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారండి. ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు. అవునండి, ఈ లోకం ఎలాంటిదో తెలుసా ప్రియులారా? ఆకాశంలో ఒక డేగ ఎగురుతూ తిరుగుతున్నప్పుడు ఒక కుళ్ళిపోయిన శవం నీళ్ళల్లో వెళ్ళిపోతూ కనిపించిందట దానికి. ఆకాశంలో ఉన్న డేగ చూసి ఈ శవాన్ని నేను తినాలి, నా కడుపు నింపుకోవాలి అనుకొని అలా కిందకు వచ్చింది. హాయిగా ఉన్న ఆహారాన్ని, కుళ్ళిన ఆహారాన్ని ఆనందంగా బాగా తింటూ ఉంది, బాగా తింటూ ఉంది, బాగా తింటూ ఉంది, బాగా తింటూ ఉంది. అయితే కొంత దూరము ఆ నదిలో ఆ శవము వెళ్ళిన తరువాత, కళేబరం వెళ్ళిన తరువాత అక్కడ నుంచి ఫాల్స్ ఉన్నాయి. అంటే కొండ మీద నుంచి వాటర్ కిందకి పడిపోవాలి. చాలా ఎత్తు నుంచి కిందకి పడిపోతాయి. ఆ శవం కూడా ఆ ఎత్తు నుంచి కిందకి పడుతుంది. గద్ద గమనించింది, దీని మీదే నేనుంటే కింద పడిపోతాను, కాబట్టి ఆ దగ్గరికి వెళ్ళేదాకా జాగ్రత్తగా తినాలి. అది నీళ్ళలో పడిపోయేటప్పుడు నేను ఎగిరి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండేది. ఇలా తింటుంది. ముందొచ్చేటువంటి ఆ యొక్క చూస్తూ ఉంది, కింద పడిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితిని చూస్తూ ఉంది. ఆ దగ్గరికి పోయినప్పుడు అని దూరం నుంచి చూసుకుంటూ వస్తుంది. కానీ ఈ శవాన్ని దానికి విడిచిపెట్ట బుద్ధి కావటం లేదండి. బాగా తింటుంది. దగ్గరికి వచ్చినప్పుడు ఎగిరిపోదాం అనుకుందండి. కానీ దగ్గరకు వచ్చింది, శవం వెళ్ళి ఆ కిందకి వాటర్ ఫాల్స్ లో పడిపోయేటువంటి పరిస్థితిలో, శవం అలా పడిపోయేటువంటి స్థితిలో ఈ యొక్క గద్ద ఇలాగా పైకి ఎగిరిపోవాలని రెక్కలు విప్పింది, కానీ ఎగరలేకపోతుందండి. ఇదేంటి ఎగరలేకపోతున్నాను, అయ్యో ఇదేంటి ఎగరలేకపోతున్నాను, ఏం జరిగిందని చూసుకునే లోపే వెళ్ళి ఆ భయంకరమైన నేలల్లో శవముతో కలిసి పడి శవముగా మారింది. కారణం ఏంటి? ఆ కుళ్ళిన ఆ శవాన్ని తినాలని, అదే రుచని, అదే బాగుందని తింటూ ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ పాచిపోయిన పేగుల్లోకి దీని కాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ఆ పేగుల మధ్యలో కాళ్ళు రెండు ఇరుక్కుపోయాయండి. ఇక లేచేటువంటి పరిస్థితి కోల్పోయింది. అందుకే శవంతో పడి శవంగా మారిపోయింది. ఈ లోకం కూడా చచ్చిన శవం లాంటిదే. నీవు ఒకవేళ గద్దగా ఈ లోకాన్ని పీక్కొని తినాలి, ఒకరోజు లోకాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటున్నావా? ఆలోచించు. నీవు తిన్న లోకమే నిన్ను తినకముందే, ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న కోరికలు, ఈ లోకంలో ఉన్న తలంపులు, ఈ లోకపు ఊహల్లో నీ జీవితాన్ని పతనం చేసుకోకముందే యేసయ్య ఈరోజు పిలుస్తున్నాడు. శరీర క్రియలను విడుస్తావా? నీ శరీరంతో చేసే పాపం, నీ మెదడుతో ఆలోచించే తలంపులు, నీ కళ్ళతో చేసే పాపం, నీ నోటితో దూషించే విధానం, శరీర క్రియలను ప్రభువు విసర్జించమంటున్నాడు పిల్లారా.
ఆత్మానుసారమైన నూతన జీవితాన్ని జీవించమని యేసయ్య కోరుతా ఉన్నాడు. ఆ ఆత్మానుసారమైన జీవితాన్ని ఈ రాత్రి నుంచే ప్రారంభించాలని నువ్వు ఒక తీర్మానం ఎందుకు తీసుకోకూడదు? ఇంకా మారు మనసు పొందని బిడ్డలకు ఈరోజు దేవుడు చేస్తున్న ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? ఆ లోకంలో నుంచి నువ్వు బయటపడాలి, ఆ పాపంలో నుంచి బయటపడాలి. నీ శరీరాన్ని పాడు చేసే ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి నువ్వు బయటపడాలి. లేదంటే ఆ పాపమే నిన్ను మన్ను పాలు చేస్తుంది. ప్రియ సహోదరుడా, ఎన్నాళ్ళు శరీరం గురించి ఆలోచిస్తావు? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా సుఖించాలి, ఎలా ఆనందించాలి, అదే కదండి ఈరోజు ఈ లోకం చేస్తున్నది. కానీ క్రైస్తవులమైన మనము మన క్రీస్తు పడిన శ్రమలను చూస్తూ ఆ లోకానికి చేరటానికి దేవుడి కోసం ఎలా కష్టపడాలని మనం ఆలోచించాలండి. అనేకులు యేసుని నమ్మక నశించి నరకానికి వెళ్ళటానికి, సాతానుడు బోరు బావిలో పడి ఆ పాతాళ గుండంలో చిక్కుకోవటానికి హైందవ సమాజం ఇదొక మతం అనుకుని మన మీద ముద్ర వేసి యేసయ్యను పక్కకు నెట్టిందండి. అన్ని సమాజం అంటే మాది కాదనుకుంది. మరి మనం యేసు మా దేవుడే, యేసయ్య మా దేవుడే, క్రిస్మస్ మా పండగే, మందిరము మాదే అని అనుకుంటున్నాము. కానీ ఎన్ని సంవత్సరాలున్న మార్పు మాత్రం రాని బిడ్డలు చాలా మంది ఉన్నారు. మారిన వారి కోసం నేను చెప్పటం లేదు, కానీ మారక ఇంకా ఎంతమంది బిడ్డలు ఈ గ్రామంలో ఉన్నారో వారందరూ కూడా మారు మనస్సు పొందాలి. యేసయ్య అన్నాడు, అందరూ అంతటా మారు మనస్సు పొందాలని. ఆయన దినమెల్లా చేతులు చాచి నా కుమారుడా నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. ఈ మాటలు నీ జీవితానికి అవసరమైతే ఈ రాత్రి ప్రభువుని నీ రక్షకునిగా స్వీకరిస్తే నీ జీవితానికి ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఉండండి ప్రభువా, మనుషులముగా మా మాటలు మా ఊహలు దేనికి పనికిరావు తండ్రి. మీరుండే నీ బిడ్డల హృదయాలను కదిలించండి ప్రభువా. ఈ గ్రామంలో అందరూ మారు మనసు పొందాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడాలి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలయ్యా. దానికి అవసరమైన మీ దీవెనలు కుమ్మరించండి. శరీరానుసారంగా నడుచుకుంటున్న వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి శరీర క్రియలను విసర్జించి పరలోక రాజ్య సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని మా జీవితంలో పెంపొందించుకొని ఆత్మీయముగా మేము బలపడుటకు మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వ్యసనాలకు బానిసలైన వారి బంధకాలు విడిపించుటకు, నశించు ఆత్మలను రక్షించుటకు, రక్షకుడేసుని ప్రకటించుటకు